నమస్తే, నేను సిరి. ఏపీకి ప్రధానమంత్రి మోదీ గారు అయితే బంపర్ ఆఫర్ ఇచ్చారు. అది ఏంటనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మోదీ గారు అయితే ఇప్పుడు ఈ నెల 29 తారీఖున ఏపీకి రాబోతున్నారు. దీంతోనైతే ఏపీకి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు మోదీ గారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. ఇంతకా బంపర్ ఆఫర్ ఏంటి అంటారు ఏపీకి? అంటే ఒకటి సిరి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రి అవటం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ అదృష్టం అని చెప్పాలి. ఎట్లా అంటే గత 2 సార్లు కన్నా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుదలతో ఉన్నారు. 2019 నుంచి 24 వరకు రాష్ట్రం బాగా అన్ని రంగాల్లో బాగా దెబ్బతింది. ప్రజల యొక్క మనోధైర్యం కూడా దెబ్బతింది. యువతకు ఉపాధి లేకపోవటం వలన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. తర్వాత ఈ దాష్టికాలు కూడా తట్టుకోలేక యూత్ బయటికి వెళ్ళిపోవటం, ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తనదంటూ ఇంకా స్ట్రాంగ్ ముద్ర, అంటే గట్టి ముద్ర ఆంధ్ర రాష్ట్రం మీద పడాలి. ఎక్కువ కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. అట్లాగే అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుంచి కూడా ఎంత వీలైతే అన్ని, అట్లాగే బహుళజాతి సంస్థలను కూడా ఎంత వీలైతే అంత ఆకర్షించి ఈ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కూడా ప్రగతిని పరుగులు పెట్టించాలనే ఒక పట్టుదల మీద ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని వయోధికుడు అని, అంటే ఒక ముసలాయన అని వ్యంగ్యంగా మాట్లాడటం ఆయనలో కసి రేపింది. నేను ముసలాడినా నువ్వు ముసలాడువో తేల్చుకోవాలనేది ఇప్పుడు ఆయనకు పట్టుదల వచ్చింది. 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి అభివృద్ధిని ఆయన కొన్ని నెలల్లోనే చేసి చూపించేశాడు. ఒక ఫస్ట్ 4 నెలల్లోనే ఒక ఇనిషియేషన్ అయితే ఇచ్చేశాడు. ఒక 80,000 కోట్ల రూపాయల హెచ్పిసిఎల్ సంస్థ కానీ, రిలయన్స్ వాళ్ళు కూడా దాదాపు 80,000 కోట్ల రూపాయలతో 500 ఇవి బయోగ్యాస్ ప్లాంట్లు, అలాంటి భారీ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాడు. అలాగే భారీ పోర్ట్లు, ప్రతిదీ కూడా భారీ అంశాల మీద దృష్టి పెట్టాడు. ఏదో దోశల పిండి కోసం మేము ఎంఓఈ చేసుకున్నాము అని చెప్పాడు కదా. తర్వాత కొన్ని అరిసెలు చేసే కంపెనీలు కొన్ని, లేకపోతే తర్వాత అల్లము వెల్లుల్లి పేస్ట్ పిండి అప్పడాల కంపెనీలు, ఆయన కోడిగుడ్డు మంత్రి, ఆయన పేరేంటి, గుడివాడ అమర్నాథ్, ఆయన శాసనసభలో చెప్పాడు. అలాంటి పిచ్చి వాటిని కాటేజ్ ఇండస్ట్రీస్ అంటారు. ఆయనకి అది కూడా తెలియలా. అదేదో పెద్ద భారీ పరిశ్రమ అనుకుని ఘనంగా చెప్పాడు. ఏం సిగ్గుపడిపోయారు మొత్తం వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా. అట్లాగే తర్వాత అసలు పెట్టుబడులు సదస్సు పెడితే ఎవరో రాకపోతే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో నీబోటి పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఫైళ్ళు ఇచ్చి వీళ్ళే కంపెనీల ప్రతినిధులని షో చేశారు. వాళ్ళని అడిగితే మేము పలానా గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలము, మమ్మల్ని వచ్చి రమ్మన్నారు, వచ్చి కూర్చున్నామని చెప్పారు. అట్లా బోగస్ ప్రతినిధులు బోగస్ మాటలు చెప్పటం కాదు కదా. పెద్ద పెద్ద కంపెనీలకి వాళ్ళు ఆయన పెట్టాడు. తర్వాత ఒక బ్యాటరీ కంపెనీ, కార్ల కంపెనీ, కియా కార్లు కాదు, కియాది కాకుండా ఇంకోటి పెద్ద కంపెనీ, బ్యాటరీస్ తో తయారు చేసే పెద్ద కంపెనీ ఒకటి, అది కూడా అంతర్జాతీయ కంపెనీ, అది కూడా వాళ్ళ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అట్లాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంబంధించి కూడా లోకేష్ గారే డైరెక్ట్గా చైర్మన్ గారిని, టాటా సన్స్ చైర్మన్ కలిశారు. ఆయన కూడా చెప్పాడు అట్లా ఒక 10,000 మందికి ఫస్ట్లోనే ఉపాధి కల్పించేట్టు. అది కూడా వైజాగ్గే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా పరిపాలనా రాజధాని వైజాగ్ అన్నాడే కానీ అసలు వైజాగ్లో ఒక్క అంగుళం భూమిని కానీ లేకపోతే ఒక్క ఇటుకను కానీ ఆయన సేకరించాడా, కట్టాడా? ఆయన కట్టిందల్లా నిరుపయోగంగా ఉండే ఒక 600 రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి రుషికొండ పర్యావరణాన్ని దెబ్బకొట్టి పనికిరాని భవనాలు కట్టి దాన్ని ప్రభుత్వానికి ఒక గుదిబండగా మార్చి ప్రతి నెల 1.5 కోటి కరెంటు బిల్లు వచ్చే విధంగా తయారు చేసి కూర్చోబెట్టాడు. దాన్ని ఏం చేయాలో తెలియక ఇవాళ తలబాదుకుంటున్నారు. బాబు గారు లాంటి వ్యక్తికి కూడా ఇవాళ దాన్ని ఏ విధంగా ఉపయోగించి ప్రజలకి ప్రభుత్వ కోశాగారానికి ఆదాయం తేగలుగుతాము, ప్రజలకు ఏమైనా ఉపయోగం చేయగలుగుతామా అంటే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక జనరల్ హాస్పిటల్కి పనికిరాదు, లేకపోతే ఏదైనా నక్షత్రశాల లాంటి పిల్లల కోసం ఏదైనా పెడతామంటే పనికిరాదు. అది కేవలం ఆయన వ్యక్తిగత గెస్ట్ హౌస్ లాగా పెట్టుకున్నాడు తప్ప ఎందుకు పనికిరాదు. ఒక 4-5 బెడ్రూమ్లు ఉన్న ఇల్లు దేనికి పనికొస్తాయి? దాని మీద డబ్బులైతే ఖర్చు పెట్టారు తప్ప అదే ఒక మాసివ్గా కట్టుంటే కనుక హోటల్ రూమ్స్ లాగా ఏదైనా సంస్థలకు అద్దెకిస్తే పర్యాటక భవన్ లాగా పనికొచ్చేది, కనీసం ఆదాయం వచ్చేది. పర్యావరణం ఎట్లాగూ పోయిన పర్యావరణాన్ని తిరిగి తీసుకురాలేము. ఇంకొక దురదృష్టం ఏంటంటే ఆ గ్రావెల్ని తీసుకెళ్ళి ఆ తొందరలో వాళ్ళు ఏం చేయాలో తప్పులు చేసేటప్పుడే ఇలాంటివి జరుగుతాయి పొరపాట్లు. ఆ గ్రావెల్ని తీసుకెళ్ళి
సముద్రంలో కలిపితే కూడా పర్యాటక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కలెక్టర్ని వార్నింగ్ ఇచ్చింది, నువ్వు తీసుకెళ్లి గ్రావెల్ని సముద్రంలో కలిపితే ఇప్పటికే అక్కడ సముద్రం ఒక కోర్సు తప్పుకుని వస్తుంది, రామకృష్ణ బీచ్కి ఒక ప్రమాదంగా మారింది ఆ అలలో, నువ్వు చేయటం వల్ల ఇంకా కొంత ఇబ్బంది ఏర్పడుతుందని కూడా వార్నింగ్ ఇచ్చింది ఒక కలెక్టర్, జిల్లా కలెక్టర్కి. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఆయన మరి వైజాగ్ని నేను పాలనా రాజధాని చేస్తానన్నప్పుడు ఎంత అభివృద్ధి జరగాలి, ఏమీ జరగలేదు. అసలు ఇంకోటి ఏంటంటే అక్కడ వీళ్ళు దాన్ని ముసుగులో భూ కబ్జాలు చేశారు. అసలు వైజాగ్ ప్రజలకి వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నా, పాలనా నగరం అన్నా, రాజధాని అన్నా కూడా వణుకు పుట్టే పరిస్థితి వచ్చింది. దీన్ని అడ్డం పెట్టుకుని మన ప్రైవేట్ ఆస్తుల్ని, ప్రైవేట్ స్థలాల్ని దోసుకుంటున్నారు, ప్రైవేట్ భూముల్ని, ఇలాంటి వ్యక్తులు మూలాన ప్రమాదం అని వాళ్ళు అసలు మాకు రాజధాని వద్దనే కాడికి వచ్చారు. ఉద్దువుద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు వాళ్ళు కోలుకోలేమనుకున్నారు. వైజాగ్ వాళ్ళు పర్యావరణ ప్రేమికులు, ఆ ప్రాంత ప్రజలు పర్యావరణాన్ని ఎంతో బాగా చూసుకుంటారు. ఆ చెట్లు అవన్నీ దెబ్బతిన్నందుకు ఆస్తుల నష్టం కన్నా పర్యావరణం దెబ్బతిందని బాధపడ్డారు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు వెంటనే త్వరగా పెరిగే చెట్లు బాగా అప్పటికే కొంతవరకు అటవీ నర్సరీల్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లను తీసుకెళ్ళి నాటి తొందరగా గ్రీనరీని డెవలప్ చేసినందుకు కూడా వాళ్ళు ఎంతో సంతోషించారు. తర్వాత ఆయన పనిగా గతంలో ఉన్న ఓవర్ హెడ్ పవర్ లైన్స్ని ఏదైనా ఇది విశాఖ మహానగరం, ఇది ఆర్థిక రాజధాని, అప్పటికే ఆయనకు ఆర్థిక రాజధాని అనే భావన ఉంది, గౌరవం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయాలి, పవర్ కేబుల్స్ అని దూరదృష్టితో ఆర్థికంగా అప్పుడు కష్టమైనా సరే పనిగా ఎట్టాగూ పని చేయాలి పవర్ లైన్స్కి, అది అప్పుడు ఆ విధంగా కొంత మెరుగుపరచ చేశాడు. అట్లాగే డ్రైనేజీని మెరుగుపరిచాడు. తర్వాత నేవీ వాళ్ళు అదే టైంలో ఒక ఈవెంట్ పెట్టుకుంటుంటే ఆ ఈవెంట్ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున భారీ ఎత్తున సహాయం చేసి విశాఖను ఒక సుందర నగరంగా, ఇంకా సుందర నగరంగా మార్చడంలో కూడా ఆయన చేశాడు. ఇప్పుడు మోడీ గారు కూడా ఈ నెల 29న అక్కడికి వస్తాడంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ప్రకటించాడు 80,000 కోట్ల రూపాయల ఎన్టీపీసీ ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. అక్కడ ఎన్టీపీసీ కొన్ని 600 గిగావాట్ విద్యుత్తుతో పాటు గ్రీన్ అమ్మోనియా ఫ్యాక్టరీ కూడా ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తుందని చెప్తున్నారు. అది దాదాపు 1,200 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇచ్చేశారు. అంటే గతంలో వీళ్ళు రైల్వే జోన్ పెడతామని వాళ్ళు 57 ఎకరాలు ఎంతో అడిగితే కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భూమి ఇవ్వలేకపోవటం వలన రైల్వే జోన్ కూడా వాళ్ళు పెట్టలేదు. ఆ తర్వాత ఎక్కడో చివరిలో ఇస్తే ఇప్పుడు దాన్ని వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు అది కూడా ప్రధాన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు అమరావతికి రైల్వే లైన్ వేశారు. ఇవన్నీ కూడా అక్కడి నుంచే ఆయన ఆన్లైన్లో వీటిని కూడా ప్రారంభోత్సవం చేస్తారు. ఒకసారి ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చాడంటే అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వీటికి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ముఖ్యంగా శంకుస్థాపన జరిగితే హామీలు అనేది అయితే పొందుతాడు. ఆల్రెడీ 1,200 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేశారు. గతంలో ప్రభుత్వం ఏం చేసింది, భూములను ఆక్రమించుకోవడానికి శ్రద్ధ చూపించింది, కానీ ఏమన్నా ప్రభుత్వ సంస్థలను ఆహ్వానించి ఇక్కడ పెట్టుబడి పెడదామని చేయలేదు. కేవలం పాలనా రాజధాని పెడతామని ఊరిచ్చారే తప్ప ఒక్క మేలు చేసింది ఏం లేదు. ఇంకా నష్టం ఏంటంటే వీళ్ళు అక్కడ భూ కబ్జాలు చేశారు. దాంతో ఒక భయం వచ్చేసింది, ప్రభుత్వం ఇక్కడ కనుక పాలనా రాజధాని పెడితే ఇంకా మనకి ఇక్కడ రక్షణ లేకుండా పోతుందని. ఇది ఒక మేలు జరుగుతుందమ్మా. ప్రధాని మోడీ గారు రావటం వైజాగ్కి ఒక మేలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా బ్రహ్మాండమైన అవకాశం అని మనం చెప్పాలి. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం.